నమస్కారం అండి. నాని గారు ఎట్లా స్పందిస్తారండి ముద్రగడ గారి? నమస్కారం అండి. నమస్తే నాని గారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు చాలా దురదృష్టకరమైనటువంటి రోజు. ఎందుకంటే రాజకీయాల్లో నీతి నిజాయితీకి నైతిక విలువలకి ప్రతిరూపమైనటువంటి గౌరవ మాజీ మంత్రి శ్రీ ముద్రగడ పద్మనాభం గారు అకాల మరణం రాజకీయాల్లో యువతకి నైతిక విలువలతో ముందుకెళ్లాలనుకున్న వారికి తీరని ఆశాపాతం. మరి 4 దశాబ్దాలుగా శాసనసభ్యుడిగా, మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా మరి ఆయన అనేక రాజకీయ పార్టీలో ప్రజలకి విశిష్టమైనటువంటి సేవలు అందించారు. మరి ఆయన అనేక ఉద్యమాల్లో పాల్గొని మరి ముఖ్యంగా బాపు పోరాట సమితి, రిజర్వేషన్ పోరాట సమితి ద్వారా ఆయన సామాజిక వర్గంలోనే కింది స్థాయి లేని వాళ్ళకి ఈ యొక్క రిజర్వేషన్ల రూపంలో న్యాయం చేయాలని ఆయన బాపు కార్పొరేషన్ కోసం మరి చేసినటువంటి పోరాటం చాలా పూర్తిదాయకం. మరి దానిలో భాగంగానే మరి ఈ రోజున ఆయన యొక్క పోరాట స్ఫూర్తికి ప్రభుత్వాలు కాపులకి రిజర్వేషన్ సౌకర్యాలు కల్పించకపోయినా ఆర్థికంగా కాపుల్లో అనగానినటువంటి వర్గాలకి ఈ యొక్క కాపు కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వటం కానీ, కాపు నేస్తం అనే సంక్షేమ పథకాలు పెట్టడం కానీ మరి ప్రభుత్వాల్లో ఎంతో కొంత ఆ యొక్క సామాజిక వర్గానికి మేలు చేసే విధంగా మరి ఆయన యొక్క పోరాట స్ఫూర్తి ఆ సామాజిక వర్గానికి ఉపయోగపడిందని చెప్పగలను. మరి అందులోంచే నాని గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ప్రైమ్ 9 ప్రైమ్ 10 డిబేట్ లో చిన్న బ్రేక్. విల్ బి బ్యాక్ సూన్.